ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ. ఓం మాతృదేవో భవ ప్రేక్షకులకు సుస్వాగతం. గత కొన్ని వారాలుగా ఓం మాతృదేవో భవ ద్వారా మేమందిస్తున్న శాస్త్ర విజ్ఞానం మీ మనసులను తాకాలని మా ప్రయత్నం. నేడు ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన దశలో కుటుంబ నియంత్రణ ఒక అవసరమైన చర్య కూడా. అయితే సంతాన సాఫల్యతలోనూ బిడ్డకు వ్యవధి అవసరం కావడం కారణంగా కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. కుటుంబ నియంత్రణ పద్ధతులను ఎందుకు పాటించాలి మీరు? ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి అంటే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఎందుకు వాడుకోవాలంటే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయడానికి, అంటే అబార్షన్ రాకుండా ఉండేదానికి ఇది వాడుకోవాలి. చాలామంది అబార్షన్ చేసుకునే వాళ్ళు చెప్తారు, మా గర్భం రాకూడదు అనుకున్నాము అయినా వచ్చేసింది అని. అంటే గర్భం రాకూడదని అనుకోవడం మాత్రం సరిపోదు, కుటుంబ నియంత్రణ పద్ధతులు కంపల్సరీగా పాటించాల్సిందే. అప్పుడే ఈ అబార్షన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్, ఆరోగ్య సమస్యలు మనకి రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, మనకి ఫ్యామిలీ సైజ్ తగ్గించడం వల్ల పిల్లల మీద మనం ఇంకా బెటర్ కేర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇవ్వచ్చు. ఈ పాపులేషన్ కంట్రోల్ కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ వల్ల వచ్చే ఉపయోగాలు. కుటుంబ నియంత్రణ పద్ధతులు ఎవరెవరికి అవసరం ఉంటుంది? ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తాం, వాళ్ళకి అవసరం ఉంటుంది. ఒక గ్రూప్ ఏంటంటే ఫస్ట్ గ్రూప్, ఈ పెళ్ళి అయిన వెంటనే వీళ్ళు కొంతకాలం పిల్లలు వద్దు అని అనుకుంటారు. రెండో గ్రూప్ ఏంటంటే ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి మధ్యలో కొంచెం గ్యాప్ కావాలనుకుంటారు, స్పేసింగ్ అని చెప్తాము. మూడో గ్రూప్ ఏంటంటే 2 పిల్లలు పుట్టేశారు ఇంకా అసలు పిల్లలే వద్దు అనుకునేవాళ్ళు, వీళ్ళు పర్మనెంట్ మెథడ్స్కి వెళ్తారు. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్కి వచ్చినప్పుడు వీళ్ళు పెళ్ళి అయిన తర్వాత వెంటనే గర్భం రావద్దు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వద్దు అనుకుంటారు. అంటే చదువు వల్ల కానీ లేదా ఉద్యోగం తెచ్చుకోవాలి, ఉద్యోగం స్థిరపడాలి, ఇట్లా అంతా అనుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో గర్భం వద్దు అనుకుంటారు. కానీ పెళ్ళైన 2-3 నెలల్లో వీళ్ళు చాలా మంది గర్భంతో వచ్చేస్తారు. వచ్చి మాకు ఇప్పుడు గర్భం వద్దండి, తీయించుకుంటాము, మా పరిస్థితి ఇది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి ఒప్పుకోరు ఇట్లా గర్భం తీయించుకునేదానికి. అప్పుడు వీళ్ళు గర్భం తీయించుకునేటప్పుడు చాలా గిల్టీగా ఫీల్ అవుతారు, అంటే వచ్చింది తీయించుకుంటున్నామే, ఒక లైఫ్ తీస్తున్నామే అనేసి. అందుకని ఫస్ట్ ప్రెగ్నెన్సీ మాత్రం స్ట్రాంగ్ మెడికల్ రీజన్ లేకుండా ఉన్నప్పుడు తీయించడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇట్లా ఫస్ట్ ప్రెగ్నెన్సీ తీయించిన తర్వాత కొంతమందికి మళ్ళీ గర్భం రాకుండా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చాలా తక్కువ % కావచ్చు, కానీ వాళ్ళకి 100% అది ప్రాబ్లం అవుతుంది. అందుకని ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని, ఇది అవాయిడబుల్ ప్రాబ్లమే కాబట్టి పెళ్ళి అయిన వెంటనే భార్యాభర్తలు డాక్టర్ని సంప్రదించాలి. సో ఈ గ్రూప్ వాళ్ళకి ఏ పద్ధతులు మంచిది అని చెప్తాము అని చెప్తే 2 చెప్తాం. ఒకటి కాండమ్స్, అంటే ఈ నిరోధ్ లాంటి పద్ధతి, ఇది మగవాళ్ళు వాడతారు. బ్యారియర్ కాంట్రసెప్షన్ అని చెప్తాం. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఈ వీర్య కణాలు యోనిలో ప్రవేశించకుండా ఉండేటట్టు పనిచేస్తుంది. ఇది దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ సిఫిలిస్, HIV అటువంటి వ్యాధులు సంక్రమించకుండా ప్రివెంట్ చేస్తుంది. తర్వాత హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేదు. పాలిచ్చే తల్లులకు కూడా ఇది ఎటువంటి ఇబ్బంది కలిగించదు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంతమందికి లేటెక్స్ కాండమ్ అలర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కొంతమందికి ఫెయిల్ అవుతుంది ఈ మెథడ్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇర్రెగ్యులర్ యూసేజ్. ఇది అందరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రతిసారి కాండమ్ వాడాలి. చాలాసార్లు ఏంటంటే ఒకసారి వాడతారు, ఒక్కొక్కసారి వాడరు. ఆ ఫెయిలియర్ వచ్చినప్పుడు దాని మీద తోసేస్తారు. ఇంకొక ప్రాబ్లం దీంట్లో ఏమొచ్చేది ఏంటంటే ఒక్కొక్కసారి కాండమ్ బ్రేక్ అయ్యి సెమెన్ స్పిల్ అవుతుంది. అటువంటి టైంలో వీళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ పద్ధతి
పాటిస్తే ఈ ఫెయిల్యూర్ రాకుండా నివారించవచ్చు. ఇది కాండమ్స్ వల్ల వచ్చే యూసెస్ అన్నమాట. నెక్స్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. దీంట్లో ఏంటంటే కామన్గా మనం వాడేది కంబైన్డ్ ఓరల్ పిల్స్ అంటాం. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అని ఉంటుంది. ఇది 21 టాబ్లెట్స్ ఉంటుంది. ఇది సాధారణంగా ఎట్లా పనిచేస్తుందంటే ఈ అండాశయం నుంచి అండం విడుదల కాకుండా చేస్తుంది. రెండోది గర్భసంచి ద్వారంలో అంటే ఈ సర్వైకల్ మ్యూకస్ని మందంగా చేస్తుంది. అందువల్ల స్పర్మ్స్ ఈజీగా ఎంటర్ కాకుండా ఉండేటట్టు చేస్తుంది. ఇది ఎట్లా వాడుకోవాలంటే పీరియడ్స్ వచ్చిన 5th డే నుంచి, కొంత లో డోస్ పిల్స్ ఉన్నప్పుడు 1st డే నుంచి కూడా వాడచ్చు. ఇది వాడి ఆపిన తర్వాత పీరియడ్స్ వస్తుంది. ఇది వాడడం ఎట్లా అంటే ప్రతిరోజు ఒకే టైంలో, నైట్ టైం అయితే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. భోంచేసిన తర్వాత 1 గంట తర్వాత చల్లటి నీళ్ళతో తీసుకునేటప్పుడు దీనివల్ల వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. వీలైనంత వరకు ఒక టైంలోనే వాడమంటాం. 1 or 2 hours గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే లో డోస్ పిల్ల ఇంకా లేటుగా వాడితే ఒక్కొక్కసారి దాని ఎఫెక్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఇది రెగ్యులర్గా వాడాలి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి నెక్స్ట్ డేనే గుర్తు వస్తుంది, మర్చిపోతాం. ఎప్పుడు గుర్తు వస్తుందో వెంటనే వేసుకోమని చెప్తాము. 2-3 days కంటిన్యూస్గా మిస్ అయితే పిల్, దానివల్ల ఆ నెల దీనికి ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది ఇట్లా పిల్స్ మిస్ అవ్వడం వల్ల బ్లీడింగ్ కూడా కనిపించవచ్చు. ఇట్లాంటి ఏమైనా సందర్భం ఉంటే డాక్టర్ని సంప్రదించి వెంటనే సలహా తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ పిల్స్ వాడేటప్పుడు అప్పుడప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి. 6 monthsకి ఒకసారైనా డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలి దీని గురించి. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఇది పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతుంది. బ్లీడింగ్ కూడా తగ్గుతుంది అన్నమాట, ఎక్కువ ఉండదు. ఈ నొప్పి పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ ఫంక్షనల్ ఓవేరియన్ సిస్ట్ అని ఉంటుంది, అది కూడా కొంతమందిలో తగ్గుతుంది. ఇంపార్టెంట్ దీనివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఏంటంటే చాలా మందికి ఇది వాడినప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ నుంచి ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చూస్తే వెయిట్ వస్తుంది కొంతమందికి, కానీ ఈ లో డోస్ పిల్ వాడడం వల్ల చాలా మందికి వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండదు. తర్వాత హెడేక్ రావచ్చు కొంతమందికి, వామిటింగ్స్ అట్లా కొంత ఉండొచ్చు. సో థ్రాంబోఎంబాలిక్ ఫినామినన్ రావచ్చు. కానీ ఈ థ్రాంబోఎంబాలిక్ ఫినామినన్ అనేది మన దేశంలో చాలా తక్కువ ఉంటుంది. ఎవరెవరికి ఇది వాడకూడదు అని చూస్తే లావుగా ఉండేవాళ్ళు, తర్వాత లివర్ డిసీజ్, థ్రాంబోఎంబాలిక్ డిసీజ్ ఉండేవాళ్ళు, ఈ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఇటువంటి వాళ్ళు ఇది వాడకుండా ఉంటే మంచిది. సో ఇది మన పిల్స్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అందుకని ఈ పిల్స్ వాడే ముందు డాక్టర్ని సంప్రదించి ఎవరెవరికి ఇది అనుకూలంగా ఉండే వాళ్ళే ఇది వాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు దీనివల్ల ఏం ప్రాబ్లం లేకుండా మనం హాయిగా 1 సంవత్సరము 2-3 సంవత్సరాలు వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక బిడ్డకి ఇంకో బిడ్డకి మధ్యలో గ్యాప్ కావాలనుకుంటారు, స్పేసింగ్ అంటారు దీన్ని. వీళ్ళు ఎటువంటి పద్ధతులు వాడాలి అనుకుంటే లూప్ అంటాము, అంటే ఐయుసిడి అని కూడా అంటాం, అంటే ఇంట్రాయూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. కాపర్ టీ అని అది ఎక్కువగా వాడుతుంటాము. ఇది పీరియడ్స్ వచ్చి ఆగిన వెంటనే 1 or 2 daysలో గర్భసంచిలో ఇన్సర్ట్ చేస్తాము. ఒక 2 to 3 years వరకు ఇది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కనీసం 2 నెలలకు ఒకసారి అయినా చెక్ చేసుకొని పొజిషన్లో ఉందా అని చూసుకోవాలి. ఇది ఎట్లా పనిచేస్తుంది అని, గర్భం రాకుండా చేస్తుంది అని చూసుకుంటే ఈ ఎంబ్రియోని పిండంని గర్భసంచిలో ఇంప్లాంట్ కాకుండా చేసేస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అని చూస్తే ఇది ఒకసారి వేసుకుంటే 2 to 3 years ప్రొటెక్షన్ ఇస్తుంది. పాలిచ్చే తల్లులకి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల హార్మోనల్ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదన్నమాట. సో అట్లా స్పేసింగ్కి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల ఏమీ
డిసడ్వాంటేజ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అని చూస్తే కొంతమందికి ఇది వేసిన 1 or 2 months కొంచెం బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు. యూజువల్గా సెటిల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి బ్లీడింగ్ తగ్గకుండా మరీ ఎక్కువైనా ఈ కడుపు నొప్పి తరచూ రావడం అట్లా ఏమైనా ఉంటే ఈ లూప్ని తీసేసేయచ్చు. చాలా వరకు భయపడి మా లూప్ ఏం చేస్తుందో ఏమో అటువంటి వాళ్ళలోనే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే పేషెంట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా కోఆపరేటివ్గా ఉన్నప్పుడు ఈ లూప్ వల్ల చాలా వరకు ప్రాబ్లం ఏమీ రాదు. ఎవరెవరికి లూప్ వేయకూడదు అని చూస్తే మామూలుగా కొంతమందికి బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది ప్రతి నెల కూడా. అటువంటి వాళ్ళకి ఏమో పీరియడ్స్ అప్పుడు ఎక్కువ కడుపు నొప్పి వచ్చేవాళ్ళు, లేదంటే మధ్యలో కడుపు నొప్పి వస్తుంది ఇన్ఫెక్షన్ వల్ల, పెల్విక్ ఇన్ఫెక్షన్ వల్ల, అటువంటి వాళ్ళకి లూపు వేయకూడదు. తర్వాత ఈ పిల్లలు అసలు ఉండరు, ఈ పెళ్ళి అయిన తర్వాత కొన్నాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా అసలు ఈ లూప్ వేయడం మంచిది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల ట్యూబ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి వాళ్ళు అబార్షన్ అయ్యి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీకి పోవాలనుకునే వాళ్ళు కూడా ఈ లూప్ వేయడం మంచిది కాదు. స్పేసింగ్ వాళ్ళు వాడే ఇంకో పద్ధతి ఏంటంటే ఈ ఇంజెక్షన్ అనమాట. డిపోప్రోవిరా అనేది కామన్గా యూజ్ చేస్తుంటాము. దీంట్లో ఏంటంటే 3 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ఈ ఎండోమెట్రియం లైనింగ్ని ఎక్కువ పెరగకుండా చూసుకుంటుంది, సర్వైకల్ మ్యూకస్ని మందంగా చేస్తుంటుంది. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తుంది. దానివల్ల అనీమియా అటువంటిది రాకుండా ఉంటుంది. కొంతమందికి 3 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తేనే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చదువుకునే వాళ్ళు, లేదంటే కొంచెం వేరే ఉద్యోగం చేసుకునే వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఇది బాగా ఐడియల్గా ఉంటుంది. ఈ పాలు ఇచ్చే తల్లులకు కూడా ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని చూస్తే కొంతమందికి కొద్దిగా స్పాటింగ్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బ్రేక్ త్రూ బ్లీడింగ్ అని చెప్తాము. అది మామూలుగా పెద్ద ఇబ్బంది పెట్టదు. కొంచెం ఎక్కువ వాటర్ తాగడం, కాల్షియం తీసుకోవడం అట్లాంటివి తీసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఇది ఎక్కువ ప్రాబ్లంగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కొంతమందిలో ఫస్ట్ వేసుకున్న కొన్ని నెలల్లో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు, అది కూడా యూజువల్గా తగ్గిపోతుంది ట్రీట్మెంట్ తర్వాత. మిగిలిన సైడ్ ఎఫెక్ట్స్ అని చూస్తే ఏంటంటే వీళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ వస్తుంది, తర్వాత తలనొప్పి, నీరసం ఇటువంటిది ఉంటుంది. ఇది ఆపిన తర్వాత 6 months to 1 year అవుతుంది మళ్ళీ పీరియడ్స్ నార్మల్గా రెగ్యులర్గా రావడానికి. ఇది ముందుగానే బాగా ఈ విషయం అర్థం చేసుకునేవాళ్ళు అంటే దీని గురించి వరిగా బాధపడరు. కానీ ఇది తెలుసుకోకుండా ఇది వాడడం వల్ల ఏంటంటే అమ్మ బ్లీడింగ్ ఆగిపోయింది, ఈ ఆరోగ్యం చెడిపోయింది అటువంటి భయపడతారనమాట. అందుకని ముందుగానే ఇటువంటిది వాడేటప్పుడు డాక్టర్తో దీనివల్ల అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, వాళ్ళ పరిస్థితి ఏంటి అదంతా బాగా డిస్కస్ చేసుకొని ఈ మెథడ్ వాడినప్పుడు దీనివల్ల ఏం ప్రాబ్లం ఫేస్ చేయరు. ఒకవేళ ఇటువంటిది ఏమైనా సమస్య ఉన్నా కూడా దాని గురించి ఎక్కువగా వరీ కారు. కానీ ఇది ఆపిన తర్వాత పీరియడ్స్ అంటే ఒక 1 year రాకపోవచ్చు, తర్వాత వచ్చినప్పుడు రెగ్యులర్గా వస్తుంది, తర్వాత ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. ఇంకా పిల్లలు చాలు అనుకునే వాళ్ళు పర్మనెంట్ ప్రొసీజర్కి వెళ్ళిపోవాలి. ఆడవాళ్లలో ట్యూబెక్టమీ ప్రొసీజర్ చేసుకుంటారు, మగవాళ్లలో వ్యాసెక్టమీ అని చెప్తాము. ఈ ట్యూబెక్టమీ అంటే ఈ ట్యూబ్ని కట్ చేయడం అన్నమాట. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు, ఓపెన్ ట్యూబెక్టమీ, తర్వాత ల్యాప్ ట్యూబెక్టమీ. ఈ ఓపెన్ ట్యూబెక్టమీ దాంట్లో ట్యూబ్ని కట్ చేస్తాము. ఈ ల్యాప్ ట్యూబెక్టమీలో ట్యూబ్ని రింగ్ వేసి ముడి వేయచ్చు, లేదంటే కోయాగులేట్ చేసి కట్ చేయొచ్చు. దీనివల్ల ఎట్లా పనిచేస్తుంది అని చెప్తే ఈ ట్యూబ్ బ్లాక్ అవ్వడం వల్ల ఈ కణాలు అండంని కలుసుకోలేకపోతుంది అనమాట. ల్యాప్ ట్యూబెక్టమీ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటని చూస్తే ఇది గాయం చిన్నగా ఉంటుంది, నొప్పి ఎక్కువగా ఉండదు, హాస్పిటల్లో తక్కువ టైం ఉండాల్సి వస్తుంది, త్వరగా కోలుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు.
దీనివల్ల వచ్చిన డిసడ్వాంటేజ్, ఈ ట్యూబెక్టమీ చేసుకునే తర్వాత మళ్ళీ ఒకవేళ బిడ్డ కావాలి అనుకుంటే రీఆపరేషన్ అంటే రీకానలైజేషన్ ఆఫ్ ట్యూబ్ చేసుకోవాలి. దీంట్లో మాత్రం 100% సక్సెస్ ఉండదు. ఈ సక్సెస్ రేట్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే వీళ్ళు ఇంతకుముందు ఆపరేషన్ చేసుకునే పద్ధతి, తర్వాత ఈ ట్యూబ్లో ఏ సైట్లో ఆపరేషన్ చేశారు, ట్యూబ్ లెంత్ ఎంత ఉంది దాని మీద ఉంటుంది. 6 years లోపల కానీ వాళ్ళు రీకానలైజేషన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. ఇది కూడా ఈ మైక్రోస్కోప్ పెట్టి, ఆపరేటింగ్ మైక్రోస్కోప్ పెట్టి వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావచ్చు. ప్రపంచం మొత్తం మీద ఏ పద్ధతిలో ట్యూబెక్టమీ చేసినా, ఏ హాస్పిటల్లో చేసినా ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడేదానికి ఛాన్సెస్ ఉంది. ఇది చాలా రేర్గా ఉంటుంది. ఇంకా రేర్గా ట్యూబల్ ప్రెగ్నెన్సీ కూడా ఏర్పడవచ్చు. ఇది ట్యూబెక్టమీ గురించి మనం తెలుసుకోవాల్సిందే. మగవాళ్ళకి చేసే ఆపరేషన్ వ్యాసెక్టమీ. ఇది ప్రొసీజర్ సింపుల్గా ఉంటుంది. తర్వాత ఇది ఎఫెక్టివ్నెస్ చెక్ చేసుకోవచ్చు, అంతే సెమెన్ అనాలిసిస్ చేసుకొని. కానీ ఇది చేసిన తర్వాత 3 months వరకు వేరే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ పాటించాలన్నమాట, అంటే కౌంట్ తగ్గేంత వరకు. ఇది వ్యాసెక్టమీ. ఇది టెక్నికల్గా వ్యాసెక్టమీ ప్రొసీజర్ ఈజీ అన్నమాట. కానీ డాక్టర్ దగ్గరతో డిస్కస్ చేసి వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే ఏది చేసుకోవాలని ఈ దంపతులే నిర్ణయం తీసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో భార్యకి ఈ ట్యూబెక్టమీ చేసుకునేదానికి ఫిట్గా ఉండదు. అంటే కొన్ని హార్ట్ డిసీజ్, ఇతర డిసీజ్ ఉన్నప్పుడు, సర్జరీకి ఆమె ఫిట్గా లేనప్పుడు, భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయన విల్లింగ్గా కూడా ఉన్నప్పుడు వ్యాసెక్టమీ చేసుకోవడం మంచిది. ట్యూబెక్టమీ కానీ వ్యాసెక్టమీ కానీ చేయించుకుంటే సెక్షువల్ ఎబిలిటీ ఏమైనా తగ్గుతుందా? సెక్షువల్ ఎబిలిటీలో ఈ ఆపరేషన్ వల్ల ఏ మార్పు ఉండదు, ఎప్పటిలాగానే ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ రాదు అనే భయం లేకుండా ఉండడం వల్ల వీళ్ళు సెక్షువల్ యాక్టివిటీ ఇంకా బెటర్గా ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ట్యూబెక్టమీ ఆపరేషన్ని నార్మల్ డెలివరీ అయిన తర్వాత కానీ లేదా సిజేరియన్ అయిన తర్వాత కానీ ఎన్ని రోజుల్లో చేయించుకోవాలి? ఈ ట్యూబెక్టమీ ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాల్సింది అనేది ఇంతకుముందు ఉండే పిల్లలు వయస్సు, వాళ్ళ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫస్ట్ పుట్టిన బిడ్డ 3-4 ఏళ్ళు ఉండి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఫస్ట్ కాన్పు సిజేరియన్ అయినప్పుడు, రెండో గర్భంలో 6వ నెలలో మనం అనామలీ స్కాన్ హైయర్ సెంటర్లో చేస్తాం. ఎందుకంటే ఆ బిడ్డకి ఏమాత్రం అంగవైకల్యం మనం చూసుకోవాల్సిన వరకు లేదు అని నిర్ధారణ చేసిన తర్వాత డెలివరీ అప్పుడు, ఇప్పుడు పుట్టిన రెండో బిడ్డ కూడా ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళు అప్పుడు ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫస్ట్ బిడ్డకి ఆరోగ్యం బాగలేనప్పుడు, లేదంటే పుట్టిన రెండో బిడ్డ పుట్టిన వెంటనే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటుంది అనే అనుమానం ఉన్నప్పుడు లేట్గా ట్యూబెక్టమీ చేసుకోవడం, లేదంటే వాళ్ళ భర్త వ్యాసెక్టమీ చేసుకోవడం అనేది ఉంటుంది. సో కొంతమంది అనుకుంటారంటే ఈ ట్యూబెక్టమీ, ఈ సిజేరియన్ ఆపరేషన్లో కూడా, రెండోసారి సిజేరియన్లో కూడా బిడ్డ ఎదిగిన తర్వాత ఆపరేషన్ చేసుకుంటామని వెయిట్ చేస్తారు. బిడ్డ 1 year వచ్చేంత వరకు నిదానంగా వాళ్ళు ట్యూబెక్టమీనో లేదా భర్త వ్యాసెక్టమీనో చేసుకుంటారు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకోవచ్చా? ఒకవేళ అలా చేయించుకోవాలనుకునే వారికి మీ సలహా ఏంటి? ఈ ఒక్క బిడ్డకే కొంతమంది ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళు కనీసం 5-6 సంవత్సరం అయినా వెయిట్ చేయమని చెప్తాము. ఎందుకంటే ఆ బిడ్డ ఆరోగ్యం అప్పటి వరకు ఎట్లా ఉండేది అనేది మనకి అర్థమవుతుంది. ఇంకోటి, ఒక బిడ్డ ఉన్నప్పుడు ఆ బిడ్డకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇది బాగా గమనించాలి. ఏంటంటే ఆ బిడ్డకి షేరింగ్ అనేది తెలియదు, గారాబం ఎక్కువగా ఉంటుంది, అందుకని మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి 5-6 ఏళ్ల తర్వాత ఆ బిడ్డకే ఇంకో బిడ్డ ఉంటే బాగుంటుంది, సెకండ్ చైల్డ్ ఒక నీడ్ ఆ బిడ్డ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు తల్లిదండ్రులు అప్పుడు
ఇంకో బిడ్డకి కోసం ప్రయత్నం చేస్తాము అనే నిర్ణయానికి వస్తారు. అందుకని వెయిట్ చేసి ఒక బిడ్డకే ట్యూబెక్టమీ చేసుకుంటామనేటప్పుడు వెయిట్ చేసి చేసుకోవడం మంచిది. కానీ వీలైనంత వరకు ఫస్ట్ బిడ్డ ఒక ఎమోషనల్ నీడ్ కోసం రెండో బిడ్డ కూడా కనడం అనేది మంచిది. ఇది వాళ్ళ పరిస్థితి ప్రకారం ఆలోచించుకోవాలి. అబార్షన్ అయిన తర్వాత ఎటువంటి కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించుకోవచ్చు? ఈ అబార్షన్ అయిన తర్వాత మామూలుగా 3 to 6 months గ్యాప్ ఇవ్వమని చెప్తాము. ఈ టైంలో వాళ్ళకి ఎందుకని అబార్షన్ అయింది అనే దాని గురించి టెస్టులు చేసుకొని దానికి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాము. ఈ టైంలో వాళ్ళు మానసికంగా శారీరకంగా కూడా ప్రిపేర్ అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి వాళ్ళు పోయేదానికి బాగుంటుంది. సో ఇటువంటి టైంలో వాళ్ళు ఈ కాండమ్స్ వాడుకోవడం మంచిది. అవసరమైనప్పుడు టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు. కానీ ఈ లూప్ అంటే ఈ కాపర్టీ మాత్రం వాడడం మంచిది కాదు. కుటుంబ నియంత్రణ పద్ధతులను ఎందుకు పాటించలేకపోతున్నారు? ఈ కుటుంబ నియంత్రణ పద్ధతిని ఎందుకు పాటించలేకపోతున్నారంటే దానికి 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది అనే తప్పు అభిప్రాయం సమాజంలో ఉంది. ప్రతి పద్ధతి కూడా ఏదో ఒక డిసడ్వాంటేజ్, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్, కొంతమంది ఇది వాడకూడదు, ఇట్లాంటిదన్నీ ఉన్నాయి. అందుకని ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి వాడేటప్పుడు డాక్టర్ని సంప్రదించి దాని తర్వాతనే వాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అపోహ గురించి చూస్తాము. వీళ్ళు ఏంటంటే ఎటువంటి అపోహలు ఉన్నాయంటే ఒకసారి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ ఏ మెథడ్ అయినా పాటిస్తే తర్వాత పిల్లలు కలగరు అని అనుకుంటారు. తర్వాత వీళ్ళు లావ్ అయిపోతారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చేస్తుంది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, ఈ లూప్ వేసుకుంటే క్యాన్సర్ వచ్చేస్తుంది, చిన్న ఆపరేషన్ చేస్తే పెద్ద ఆపరేషన్ అయిపోతుంది గ్యారంటీగా, ఇటువంటిదంతా చెప్పేస్తారు. సో ఇది చెప్పేది ఎవరంటే మన అమ్మనో అక్కనో పెద్దమ్మనో. వీళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పినారు కాబట్టి అది మనం గుడ్డిగా నమ్మేస్తాం. అందుకని మనం బిడ్డ వద్దు అని అనుకుంటే కూడా ఈ పద్ధతులు వాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదో ఒక శత్రువులాగా చూస్తాం. విధి లేక ఇది వాడాల్సి వస్తుంది, నాకు హానికరమైంది వాడాల్సి వస్తుంది అనే ఒక అనుమానంతో, భయంతో వాడతాం. అట్లా ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఆపేసేసి 10 మందికి చెప్పేస్తాం. అమ్మా నేను అది వాడాను, అందుకని నాకు ఇట్లా అయిపోయింది, నేను వాడబాకు అని 10 మందికి చెప్పేస్తాము. సో దీంట్లో నుంచి మారాలి అంటే ఏం తెలుసుకోవాలంటే మనకి ఈ గర్భం రానివ్వకుండా కేవలం ఈ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ మాత్రమే చేయగలుగుతాయి. రెండవది ఈ పద్ధతులు ఫాలో కాకుండా మనకి గర్భం వచ్చి అబార్షన్ చేసుకుంటాం. కొంతమందికి అది మేలు అనిపిస్తుంది, 2-3 సార్లు అబార్షన్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ సమాజంలో అబార్షన్ చేసుకోవడం తప్పు అనేది లేదు అని గట్టిగా ఎవరు చెప్పట్లా. అది ఇంకా హానికరమైనది మన ఆరోగ్యానికి, ఇది గట్టిగా తెలుసుకోవాలి. మూడోది మనకి ఇటువంటి అపోహలను నేరుగా డాక్టర్ని సంప్రదించాలి. మన పరిస్థితి చెప్పి మనకి ఏది సూటబులో అది సెలెక్ట్ చేసుకొని దాన్ని ధైర్యంగా, నమ్మకంగా, ఒక స్నేహభావంతో, ఎందుకంటే అది మనల్ని గర్భం నుంచి రాకుండా రక్షిస్తుంది, అది మనం అటువంటి యాటిట్యూడ్తో మనం వాడుకున్నప్పుడు చాలా వరకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా చిన్న సమస్య వచ్చినా మనం దాన్ని ఈజీగా పరిష్కారం చేసుకుంటాం. ఇటువంటి పద్ధతులు మనం సక్సెస్ఫుల్గా వాడిన తర్వాత 10 మందికి చెప్పాలి, నేను ఇది వాడే, నేను మంచిది, నువ్వు కూడా ఇదే రకంగా వాడు అని చెప్పినప్పుడు అప్పుడే దీని మీద ఉండే అపోహ, తప్పు అభిప్రాయం పోతుంది ప్రజల్లో. ఇది ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఏంటంటే అంతకుముందు మనం ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళలాగా ఉన్నాము. ఇప్పుడు బాగా చదువుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము. ఉద్యోగం చేయడం, ఇంట్లో పని చూసుకోవడం 2 కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది. అయినా ఉద్యోగం చేయడం మానట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆర్థిక లాభం చూస్తున్నాము, కాన్ఫిడెన్స్ పెరిగి ఉంది. అందుకని ఇబ్బంది వస్తున్నా పర్వాలే, దాన్ని ఎట్లయినా మేకప్ చేసుకొని నేను పని చేసుకుంటానని చేస్తున్నాం. ఇది కూడా అంతే. మనం కుటుంబ నియంత్రణ పద్ధతి వల్ల మన ఆరోగ్యం కరెక్ట్ అయిన మెథడ్, మనకి సూటబుల్ మెథడ్ వాడుకునేట్టు ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం, అబార్షన్ రాకుండా మనం ప్రికాషన్ తీసుకోగలుగుతాం అనేది మనం అర్థం చేసుకునేటప్పుడు
మనం ఇటువంటిది పాటించి 10 మందికి చెప్పినప్పుడు అప్పుడు సమాజంలో మార్పు ఏర్పడుతుంది. అప్పుడు చాలామంది ఈ పద్ధతుల్ని ఈజీగా ఫాలో కాగలుగుతారు. కుటుంబ నియంత్రణను వివరించే ఆనందం ఎపిసోడ్ ని చూద్దామా? ఆనందంగా ఏంటి బయట వర్షం పడుతుందా? ఏమో ఉరుములు వినపడుతున్నాయి. సీత అని ఒక చిలిపి చిన్నది ఉన్నదిలే. ఆ చిన్నదానికి ఉరుములన్నా మెరుపులన్నా చాలా భయమట. అయితే ఏంటంట? చినుకు పడితే చాలు పులకరించిపోతుందట. అవునండి, పాపం తన పులకరింతలు పలవరింతలు బయటపడకుండా దాచుకుంటోంది తెలుసా? ఎందుకని? బిడ్డకు ఎడం ఉండాలి అని డాక్టరు సలహా ఇచ్చిందిట. కానీ అప్పుడప్పుడు మర్చిపోతుందమ్మా. లేదు బాగా జ్ఞాపకం పెట్టుకుంది. మరచిపోదా డాక్టర్ మాట? మరపురాదు ఆ మాట. అలాగైతే సరే. అబ్బా చూసావా, ప్రకృతే నిన్ను దగ్గరికి చేర్చింది. వదలండి. చాలా కష్టం సుమా. నాకు కష్టంగానే ఉంది. ఏంటి? నిన్నిలా బాధ పెట్టడం. అవునా? సరే, నువ్వు నా బాధ పంచుకో. లోపలికి వెళ్దాం. బాగా నీరసంగా ఉంది. పాపేది? అమ్మ తీసుకెళ్ళింది. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పింది? తిట్టారు. మొదటి కానుపుతో బలహీనంగా ఉన్నావు కదా, 2 వెంటనే వద్దు అని చెప్పాను కదా అంది. అందుకే ఇప్పుడు అబార్షన్ అయిందిట. ఆరోగ్యం సరిలేక అబార్షన్ అయింది కదా. అంతా నా కర్మ. బాధపడకు, దీనిలో నా అపరాధం కూడా ఉంది. కానీ ప్రకృతి ధర్మం, నేనేం చేసేది? మరి ఆలోచించి నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సింది. అంతా నాదే తప్పైనట్లు నిందలు వేస్తారేంటి? డాక్టర్ ఏం చెప్పింది? లూప్ ఎందుకు వాడలేదు అంది. మరి నువ్వెందుకు వాడలేదు? అదేదో మీరే ప్రయత్నించచ్చుగా. నష్టం జరిగింది నీకా నాకా? అంటే నాకు జరిగితే మీకు జరిగినట్టు కదా. ఇప్పుడు ఎవరు మోసేది హాస్పిటల్కి? నేనే కదా. కుటుంబ నియంత్రణ సాధనాలు ఆడవారికే కాదు మగవారికి కూడా ఉన్నాయి. వాసెక్టమీ చేయించుకోవచ్చుగా. అమ్మో, నాకు భయం. పైగా మనకి పాప ఒక్కతే కదా. కహానీలు చెప్పకండి.
ఆపరేషన్ కాకుండా వేరేవి కూడా ఉంటాయి కదా. ఏమిటో అవి? సిగ్గు లేకపోతే సరే, అన్నీ నేనే చెప్పాలా? అవి రక్షితమైనవి కాదోయ్. లూపే బెస్ట్. లూప్ వేయించుకుంటే మంచిది. లూప్ వేయించుకుంటే క్యాన్సర్ వస్తుందట, బ్లీడింగ్ అవుతుందట. అన్నం తింటే రోగాలొస్తాయంట. అలా ఉంది నీ మాట. అయినా ఇంతకీ ఎవరు చెప్పారు? మా వదిన, మా అన్నయ్య భార్య సౌజన్య. సౌజన్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య. ఆవిడేనా చెప్పింది? పరిహాసం కాస్త ఆపండి. మా వదిన హౌస్ వైఫ్, డాక్టర్ ఏం కాదు. మరెలా చెప్పిందబ్బా? లూప్ వేసుకుంటే క్యాన్సర్ వస్తుందని, రక్తస్రావం అవుతుందని. బ్లీడింగ్. అదే బ్లీడింగ్ అవుతుందని. ఆడవాళ్ల విషయాలు ఆడవారికి ఒకరు నేర్పాలా ఏమిటి? నా ప్రియమైన మూర్ఖిణి, ఆరోగ్య విషయాలు డాక్టర్లు చెప్పాలి. అప్పలమ్మలు హౌస్ వైఫ్లు కాదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. తీరిక లేదు మనకి. అందుకే పాపను మీ అమ్మ దగ్గర వదిలిపెట్టావా? అంతేనా? సేఫ్ పీరియడ్ని గుర్తుపెట్టుకోవాలి. మెన్సెస్ రోజు నుండి 12వ రోజు నుండి 18వ రోజు వరకు గర్భం వచ్చే రోజులు. అండం రిలీజ్ అవుతుంది. ఈ డేట్స్ కూడా అందరికీ ఒకేలా ఉండవు కనుక ఇతర జాగ్రత్తలు కూడా మనం పాటించాలి. కుటుంబ నియంత్రణకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? హాని కలిగించిన పద్ధతులు కావాలని. కరెక్ట్ మేడం. నేను ఒక జోక్ చెప్పనా? ఒకతనికి జ్వరం వచ్చింది. డాక్టర్ మందులు ఇచ్చాడు. బిళ్ళలు వేసుకుంటున్నాడు గాని జ్వరం తగ్గలేదు. తీరా ఏమిటా అని పరిశీలించి చూస్తే అతను రేపర్ తీయకుండా బిళ్ళలు వేసుకుంటున్నాడట. ఇంకేం తగ్గుతుంది? మంచి జోక్ వేశారు. మరి చదువుకున్న వారు కూడా కుటుంబ నియంత్రణకు లేనిపోని భయాలు పెట్టుకుంటే ఎలాగా? దాన్నేమంటారు జగన్? జగన్, మీరు కుటుంబ నియంత్రణ చేయించుకోవచ్చుగా. మగవారికి ఎంతో సులభం కూడా. అది అసలేంటంటే మళ్ళీ పిల్లలు కావాల్సి ఎలా అని ఒక కారణం. రకరకాల అనుమానాలు. ఓకే సీత, నువ్వు లూపు ఆడవు, కానీ కుటుంబ నియంత్రణ పాటించాలని ఇద్దరికీ ఉంది. పాటించరు. దాంతో ఏదో భయం. అబార్షన్స్ లేదా అబార్షన్స్ చేయించుకోవటాలు తప్పవు. ఆనందంగా ఉండాలంటే మనసులో బిడియం ఉండకూడదు. పిల్లలు పుడతారేమో వద్దు అనుకుంటూ దాంపత్యం సాగిస్తే ఎలా? లూప్ అనేది మేలు చేసే ఫ్రెండ్ అనుకో. తేడాలుంటే నేనున్నాను కదా, నేను చూస్తాను. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించండి, ఆనందంగా ఉండండి. డాక్టర్, ఎప్పుడు రావాలి లూప్కి? మెన్సెస్ వచ్చిన 5-6 రోజుల తర్వాత వస్తే సరిపోతుందమ్మా. ఏంటి మొహం అలా వాడిపోయింది? నీ ఆకర్షణ నా నిగ్రహానికి పరీక్షలా ఉంది. అయితే మళ్ళీ ఇబ్బందులు కదా. డాక్టర్ మాట విన్నానుగా. అంటే ఫ్యామిలీ ప్లానింగ్. ఆనందం ఇక మన సొంతం. ఆనందమే అనుబంధం.
ప్రాముఖ్యత గర్భధారణ విషయంలోనూ ఎలా వర్తిస్తుందో చూశారుగా. వైద్య శాస్త్రం అందించే అద్భుత విజ్ఞానం మీకు అందించినందుకు మేమెంతో సంతోషిస్తున్నాం. మంచి బిడ్డను కనండి. మాతృమూర్తిగా మీ బాధ్యతను నిర్వర్తించండి. శాంతి సౌభాగ్యాలు మీకు కలగాలని కోరుకుంటూ నమస్కారం. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవసిని కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 232718. మంచి బిడ్డను కన్న తల్లి మానవతకదే కల్పవల్లి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. దేశ భవితకు ఆమె సారథి, ప్రగతి బాటకు ఆమె వారధి. అమ్మయే దేవుని ప్రతినిధి, అమ్మయే దేవుని ప్రతినిధి. ఓం మాతృదేవో భవ. గాంధీ, భగత్, అంబేద్కర్, ఠాగూర్, అల్లూరి, నేతాజీ, రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. రాముడు, యేసు, బుద్ధుడు, వ్యాసుడు, వాసుదేవుడు. ఎవరైనా అమ్మ తనయులే, ఎవరైనా అమ్మ తనయులే. ఓం మాతృదేవో భవ. ప్రతి ఒక్కరి తొలి గురువు, విరిసిన మమతల తరువు. నడక నడత నేర్పి అమ్మ, ఆట పాట మాట అమ్మ, శిక్షణ